ఈ నెల 9వ తేదీన జరిగిన సెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్తీక వన సమారాధన ద్వారా వచ్చిన విరాళాల్లో ఖర్చులు పోగా 2,07,000 రూపాయలు మిగిలాయని, ఆ సొమ్మును సంఘం అభివృద్ధి ఖర్చు చేస్తామని సంఘం అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ హాస్టల్ భవనంలో సెట్టిబలిజ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ కార్తీక వన సమారాధన ఆదాయ వ్యయాలను సభ్యులు ముందుంచారు. ఈ సందర్భంగా ఆడిటర్ వెంకటేశ్వరరావు దాతల విరాళాలు, ఖర్చులు లెక్కలను వివరించి మిగిలిన సొమ్ము 2,07,000 రూపాయలను సంఘం అధ్యక్షులకు అందజేశారు. ఈ సమావేశంలో గుత్తరి శ్రీనివాస్, వాసంశెట్టి భీమరాజు, చింతపల్లి చంద్రశేఖర్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, అంజుబాబు, అనసూరు రాజకుమారి, రాయుడు దుర్గా, అనసూరు సతీష్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఏం కాంట్రాక్ట్ తీసుకున్నారు మీరు? జనాలకు ఏం మెసేజ్ పంపిస్తున్నారు? కష్టపడి పగలు రాత్రి కష్టపడి 8 రోజుల్లో అద్భుతంగా సక్సెస్ చేసి 2,50,000 రూపాయలు బ్యాలెన్స్ చూపిస్తే దాని మీద బురదడానికి ప్రయత్నించడం ఇది ఏమైనా ధర్మమా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ అంతమంది అక్కడక్కడ చిట్ చాటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ మేము మీటింగ్ పెట్టినామని రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ అందరికీ పర్సనల్గా మెసేజ్లు పెట్టడం కాకుండా అన్ని గ్రూపుల్లోనే పెట్టడం జరిగింది. మరి వారు రావచ్చు, మమ్మల్ని అడగవచ్చు. ఏదైనా తప్పు జరిగితే అసలు మామూలు అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, రోడ్డు మీద రావటం, సోషల్ మీడియాలో పెట్టడం కంటే మమ్మల్ని అడగచ్చు. ఒకవేళ మేము అవైలబుల్గా లేవు పర్సనల్గా అనుకో ఫోన్లో మాట్లాడచ్చు. అంతేగాని జేబులో సెల్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే మా జేబుల్లోనూ సెల్లు ఉన్నాయి. మీకు పుంకాలుగా సంవత్సరం బోర్డుకి వచ్చే సీరియల్లు ఉన్నాయి మా దగ్గర. మీరు తప్పు చేసేదే మీరు. పచ్చి మోసగాడు కూడా ఇందులో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారంటే వాడు నాకేమి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్టేషన్లో పిలుపులు లేవు, మెల్లో పలకలేసి మేము ఫోటోలు ఏం తీయించుకోలేదు. మమ్మల్ని స్టేషన్లో మార్చి ఎక్కడా కొట్టలేదు. తన్నులు తిని నోరు మూసుకుని కూర్చోకుండా బ్యాంక్ వెళ్ళి మోసాలు చేయలేదు. కాబట్టి దయచేసి ఇక్కడతో ఆగితే చాలా బాగుంటుంది. ఇంతకంటే సుత్తమిచ్చితే మీకు సినిమా 70mm సినిమా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మాకు ఏ విధమైన ఎవరి మీద కక్షలు లేవు. అందరూ మా సోదరి పేరు కూడా లేదంటే వెంటనే నేను ఆఫ్ చేయించి పాంప్లెట్లో ఆ పేరు ఎంటర్ చేయించాను. థ్యాంక్స్ అని చెప్పింది. కానీ తెలియక సుత కలిపింది. నేను చెప్తాను ఇవాళ నాకు తెలుసు, కొంతమందికి తెలియదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. 9వ తారీఖు కార్తీక వన సమారాధన అయితే 8-10 రోజుల క్రితం మేము ఒక మీటింగ్ పెట్టాము. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయకుండానే పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు ఏంటంటే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు పెళ్లి అని పెళ్లి కొడుకుని చేస్తున్నారు, నేను వెళ్ళి పెళ్లి బొట్లు పెట్టారు. ఓకే, పోస్ట్ పోన్ చేశాం. మళ్ళీ పెళ్లిలో అన్నారు, పోస్ట్ పోన్ చేసాం. మళ్ళీ పోస్ట్ పోన్ రాజమండ్రిలో ఉన్నారు, పోస్ట్ పోన్ చేసాం. క్యాన్సిల్ అయిందని చెప్పి మా ప్రమేయం లేకుండా మేము ఇచ్చినట్టుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటి మీటింగ్ జరగట్లేదు, క్యాన్సిల్ అయిందని. అంటే ఉద్దేశపూర్వకంగా మొట్టమొదటి నుంచి కూడా ఈ మీటింగ్ ఫెయిల్ చేయడానికి దశల వారీగా ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు. ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ అంటే నన్ను వాయిస్ ఇమ్మన్నారు, మెసేజ్ పెట్టమన్నారు. నేను పెట్టనన్నాను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఏంటన్నది. ఆ రోజు మేము ఏ మెసేజ్ పెట్టకపోయినా మీటింగ్ లేదని చెప్పినా 120 మంది దగ్గర ఇక్కడికి వచ్చారు. వచ్చి డేట్ ఫిక్స్ చేశారు, అన్నీ అయినాయి. ఇదంతా ప్రజాస్వామ్యంగా జరుగుతుంది తప్ప అప్రజాస్వామ్యంగా ఏమీ జరగదు. అందరికీ చాలా ఓపెన్, ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు. నిజంగా ఇంత గొప్ప టీం ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి టోల్స్ వచ్చినాయో వీళ్ళు కౌంటర్ ఇద్దాము తిడదాము అంటే నేను కంగారు పడకండి, కౌంటర్ ఇస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. మనం వారికి అంతా ఏందో చెప్దాంలే, అకౌంట్ సబ్మిట్ చేసాక చెప్దాంలే అని ఆపిన వాళ్ళందరూ కూడా ఆగినందుకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే కులం మీద అభిమానంతో వాళ్ళు కష్టపడి పనిచేశారు, ఎటువంటి ఆవేశానికి లోనవ్వకుండా ఆగారు. ఇక ముందు దయచేసి ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు. మీరు ఏమైనా ఉంటే అడగండి డైరెక్ట్గానే, అడగలేకపోతే ఫోన్లో మాట్లాడండి. అవాస్తవాలు ట్రోల్ చేస్తే మటుకి ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్ చేసినట్టే ఫేస్ చేయవలసిన పరిస్థితి జరుగుతుంది.